హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఉంటదన్న అంటే మామూలుగా లోకల్లోనా? పైన పైన అయితే జగన్ గారి గురించే. జగన్ గారు కదిరిలో అయితే అన్న లెజెండే కందికుంట ప్రసాద్ అన్నే కదిరే అయితే ఆయన టికెట్ లేకపోయి ఉంటే కన్నా వేరే ఆలోచన ఉండు కదిరిలో. మాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే హోదాలో ప్రసాద్ అన్నకి టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన్ని అహ్మద్ గారు అంటున్నారు. అహ్మద్ గారికి నేను కూడా మైనార్టీ సోదరుని, నేను కూడా ముస్లిమ్స్ని. కానీ నేను చెప్తాను ఏమంటే, ఇక్కడ కదిరిలో ఎమ్మెల్యే తరపు నుంచి అయితే కందికుంట ప్రసాద్ కి తప్ప వేరే వారికి ఇచ్చిండే కదా వాళ్ళకి ఎక్కువ ఉండు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండదు. కానీ టీడీపీకి ప్రసాద్ అన్నకే కాబట్టి ఆయన్ని ఓడించే ఇది లేదు. పోయిన తూరు అంటే చాలా జరిగినాయి, ఈ తూరులో అయితే భారీగా అవుతుంది. ప్రసాద్ అన్నకే ఫిక్స్. పై మాట అయితే తెలియదు, పై మాట అయితే ఎవరికైనా అది ఇది లేదు, ఇదైతే ఫిక్స్. కదిలో అయితే లెజెండే. ఇప్పుడైతే బాగుంటది. ఎవరైతే బాగుంటుంది? జగన్ అన్నా, నాకైతే జగనే. జగన్ ఎందుకనండి? ఎందుకంటే ఆ మూడు వస్తాను నువ్వు చెప్పకపోతే నేను చెప్తే కదా. ఇప్పుడు పిల్లలకు డబ్బులు పడుతుంది, రెండోది వచ్చేసి ఆ మూడు పడుతుంది, అమ్మఒడి మళ్ళీ డాక్రా పడతాయి, అన్ని పడతాయి కాబట్టి అదే పర్వాలే. ఈసారి పొత్తు మూడు పార్టీలు ప్రభావం ఉంటది అంటారా? అది బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి అదే పొత్తు ఉంటుంది. పొత్తు ఉంది, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? సీట్ ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ పొత్తు వలన ఏమన్నా జనసేనకు యాచి వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం. అది అది ప్రాబ్లం అంతే. మిగతా మళ్ళా వాళ్ళు లోకేష్ గాని వాళ్ళ ఇద్దరు ఎవరు అది ఒకటి అనుమానం. ఇక్కడ అహ్మద్ గారికి సీట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే సీటు వస్తారంటారా ఈసారి? సెనెక్తారా టీడీపీ వైసీపీ తరఫున? చెప్పలేము. ప్రభుత్వం ఎలా ఉందండి? బాగుంది. ఈసారి మళ్ళీ వస్తారా? సీఎం అవుతారంటారు? చంద్రబాబు అవుతాడా సీఎం? జగన్ అయ్యేది చెప్పండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని బాబాయ్? పథకాలు వస్తున్నాయి, పథకాల వల్ల. జగన్ చంద్రబాబునే రావాలా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్సీపీ. ఎందుకనండి జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటున్నాను? మేలు చేశాడు. ఏం చేశారు? ఏం నచ్చిందన్న ఆయన ప్రభుత్వంలో? మాకు అమ్మఒడి వచ్చింది, అదే 45 లక్ష వచ్చింది. అప్పుడు పథకాలు బాగున్నాయి. ఓకే, ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? వస్తాను. వస్తారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? మబ్బులు అయితే ప్రాబ్లం. అహ్మద్ గారు. మబ్బులు. ఓకే. అభిప్రాయం అయితే తెలుగుదేశం రాలబ్బా. టీడీపీ బాబు గారు ఎందుకని అంటారు? ఎందుకంటే ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, యువతకి ఏదైనా ఉపాధి కల్పిస్తాడు. ఎన్ని సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటా పోతా అంటే రేపు రాష్ట్రం ఏమైపోతుందని ఇంకా అది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి ఉన్నదంటే ఏదండి, ఏది ఎవరికి ఇచ్చినారు రేపు ఉద్యోగాలు? అంతా పండ్లు అమ్ముకుంటున్నారు, సీనాకాయలు అమ్ముకుంటున్నారు, ద్రాక్ష అమ్ముకుంటున్నారు, ఇట్లాంటివన్నీ చేసుకుంటా అంటే ఎప్పుడు మీ అట్లా అందరికి ఉద్యోగాలు వచ్చేది? వచ్చి పథకాలు ఇస్తున్నా అంటున్నారు, పెన్షన్లు ఇస్తున్నా అంటున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. అవేం అవసరం లేడా? ఇంటికి వచ్చి పథకాలు పింఛన్లు కొద్ది వాళ్ళు ఎట్లా జరుగుతాంటాయి. అవి జరగకోకుండా ఏం బానవేడా? ఏమంటే ఏదైనా కానీ కొందరికి ఉపాధి కల్పించి యువతకి ఏదైనా భవిష్యత్తు ఉంటే బాగుంటుంది రాష్ట్రం. అంతేగాని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే దాని గురించి కాదు, ఎవరు వాళ్ళు వీళ్ళంటే ఎవరైతే అభివృద్ధికి ఏదన్నా కానీ ఇది అయితే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనండి? ఏ పథకాలన్నీ జరుగుతున్నాయి కదా, ఆ పథకాలన్నీ మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే చిన్న భిన్న బాగుపడాలా, మిది కావాలంటే జగన్ వస్తుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా జగన్ మీద? ఏముండదు. మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా ప్రభావం జగన్ సార్ టఫ్ గా ఉంటది అంటారా, లేకపోతే సింపుల్ గానే కలుస్తారు? సింపుల్ గానే వెళ్ళిపోతుంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 126. 126 జగన్. పథకాలు ఇవ్వకుండానే 151 వచ్చినాయి కదా, ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి అంటారు? మూడు కలిసి వస్తున్నాయి కదా, అందుకు కాబట్టి ఎవరుండి ఫిక్ ఉంటే కూడా కొన్ని తగ్గచ్చు అంతే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? కదిరిలో ఎవరైతే బాగుంటది అంటారు? ప్రభుత్వం వస్తే ఆ ఎమ్మెల్యే ఉంటారు, ఆ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీనే వస్తుంది కదా.
బిఎస్ అహ్మద్ గారు అంటున్నారు కదా, వస్తారంటారా? ఎక్కువ జనాలు ఎవరికి ఓట్లు ఎక్కువ వేస్తారో ఆ ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? బానే ఉందిలే. బానే ఉంది. ఈసారి వస్తారంటారు, మళ్ళీ సీఎం అవుతారంటారా? కావచ్చు, ఓట్లు ఎక్కువ పడితే. జనాల అభిప్రాయం తీసుకోవాలి కదా మీరంతా. చెప్పండి బాబా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? యా ప్రభుత్వం మంచి పని చేసి ఆ ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలు అంతే కదా. మనకి అది బాగా చేస్తాందో అదే బాగుంది. జనాలకు ఇప్పుడు ఇది బాగా చేస్తుంది కాబట్టి దీనే బాగుంది అంటాము. వైసీపీ ఓకే, మళ్ళీ వస్తా అంటారు. అచ్చరాల మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? ఉండే ఎమ్మెల్యేనే, వైఎస్ఆర్ ఎమ్మెల్యేనే, ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఇంకెవరు ఉండరు. అహ్మద్ గారు ఇచ్చారు ఇక్కడికి. ఆయనే ఆయన ఆయనే. ఓకే, ఈసారి తప్పకుండా ఉంటది అంటారా, సింపుల్ గానే వస్తారంటారా? మామూలు టప్పు లేకుండా ఉంటుంది. ఆ నాయకుడు అవతల గట్టి నాయకుడు టప్పునే అంటే ఉంటుంది. 3 పార్టీలు పొత్తున్నాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? లేకపోతే దానికి ఉంటది, దానికి దగ్గర దానికి ఉంటుంది, దీనికి దగ్గర దీనికి రెడీగా ఉంటారు. అది కంపల్సరీ. ప్రభుత్వం వస్తే బాగుంటది. జగన్ వస్తేనే బాగుండేది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని బాబాయ్? అన్నిటికీ మంచిదే. అన్నిటికీ మంచిది. ఏం నచ్చింది జగన్? ఏం కావాలనే చేస్తాడు ఆయన. ఏం నచ్చింది జగన్ పరిపాలనలో? అన్ని నచ్చిన ఆయనకి, ఆయన చేసే పనులు అన్ని నచ్చిన. ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం లేదు. ప్రాబ్లమే ఈసారి జగన్ వస్తే బాగుంటది. బాగుంటది. ఇప్పుడు అన్ని పొత్తులు, ఆ పొత్తుల నుంచి మనం ఎట్లా బతకాలా, మనం ఏం చేయాలా? చూడండి అటు చూడండి. ఇంకా కలెక్టర్ వస్తాడంట, ఇంకా ఎస్ఐ ఆఫీసర్ వస్తాడంట. దాని గురించి మనం ఎట్లా మాట్లాడాలి? ప్రభుత్వాల గురించి మనం విమర్శించకూడదు. కరెక్టే కదా నాయన? ఈ పొద్దు ఈ ప్రభుత్వం వస్తుందంట, రేపు ఆ ప్రభుత్వం వస్తుందో ఎవరిని ఎత్తేసి మాట్లాడకూడదు. పద్ధతి నిజమే కాదు నాయన? గొడ్డుమేల గ్రామం ఏడుపల్లి టైగర్ గానపంట మండలం ఆస్తుపరం దావేస్తారంట. ఎట్లేస్తారు? దాని గురించి మీరు విశ్లేషణ చెప్పాలా. దీని గురించి ఏమి నష్టము, ఏమి లాభము, ఏమనేది మనం ఒక ఆలోచన చేయాల. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం, టీడీపీ బాబు గారు. ఎందుకనండి? ఎందుకనండి? ఎందుకంటే మామూలుగా పెద్ద చిన్న లేదు అట్లా ఉంటాడు చూడ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది బాబా? బీజేపీ వస్తున్నాడు, బీజేపీ వస్తుంది అంటారు. బీజేపీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? కందుకుంటా బాగుంటది అంటారు. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉంది. ఈసారి వస్తారంటారా సీఎం అవుతారు? వచ్చాడో ఏం కాదో తెలియదు, చెప్పలేదు. చెప్పలేదు. ఓకే, ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? బాగుంటది. జనసేన జనసేన. ఎందుకు? ఎందుకని? ఫ్యాన్స్ బాగా చేస్తాడు, బాగా చేస్తారు. బాగా చేస్తాడు. జగనన్న పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. బాగా ఉంది. ఫ్యాన్స్ కింద ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఓకే, మరి లోకల్లో ఎవరు అయితే బాగుంటది అంటారు? ఈ లోకల్లో కదిరిలేదే కందిగుంట. కందికొండ. ఓకే, ప్రభుత్వం వస్తే బాగుంటది. టీడీపీ. టీడీపీ. ఎందుకనండి బాబాయ్? ఎందుకని టీడీపీ ఎందుకు? టీడీపీ వస్తే పేదలకు, సాగువారికి, రైతు, అనాథులు ఏటి జడ్డు నీట్ గా బతుకుతారు. ఓఏసీ వస్తే ఈ రైతు బేదోళ్ళను అందరు నమ్మేస్తారు. వైసీపీ పాలన, జగనన్న పాలన ఎలా ఉందండి? మాకేం వేస్ట్ అది. వేస్ట్. ఆడోళ్ళకు, మంగళోళ్ళకు, సాగలోళ్ళకు, మగ్గలోళ్ళకు వెనకేసే కంటే ఒక రైతుకు 10,000 ఎక్కువ ఇస్తే బాగా సహాయం కదా. రైతు కష్టపడితేనే కదా మనం తినేదే. ఈ బేకార్ పని కంటే రైతుకి 10,000 ఎక్కువ ఇస్తేమి అయినలే. మంచి లేడీస్ 45 ఏళ్ళ వయసులో కష్టపడుకునే వయసు, ఆ వయసులో ఈ లెక్క అవసరమా? తప్పే కదా. 60 ఏళ్ళ వయసులో ఇంకా 5,000 ఎక్కువి, రైతుకి ఇంకా 10,000 ఎక్కువి. ఇంత వరస్ట్ అయిన లేదు. ఓకే, ఈసారి ఓకే, ఈసారి టీడీపీ రావాలనుకుంటా. పక్కా 100 టెంకాయలు కొడుతున్నారు నరసింహ స్వామికి. ఓకే, థ్యాంక్ యూ. జగన్ ఓడిపోతే టీడీపీ జనసేన వస్తే టీడీపీ పొత్తు ఎందుకనన్నా? అట్లీస్ట్ డెవలప్ అన్నా చేస్తారు కదా. ఇప్పుడు ఏపీ డెవలప్ కావడం లేదు, ఇప్పుడు యూత్ కి జాబ్స్ లేవు. సో టీడీపీ వస్తుంది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? పర్లే బాగానే చేస్తున్నాడు, బట్ టీడీపీ వస్తే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీడీపీ వస్తే బాగుంటది. ప్రభుత్వం టీడీపీ. టీడీపీ పక్కా టీడీపీ. నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గెలిపించాలి. అది టీడీపీ నేత పైడి దామోదర్ స్వామి గారు, సందీప్ నలచండ సత్య సాహిత్య
కందుకుంట నాయకుడిని నేను. ఈసారి టీడీపీ వస్తే బాగుంటది. చాలా వాలంటీర్ నెక్స్ట్ కావాలని కోరుచున్నాం. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారా మళ్ళీ సీఎం అవుతారంటారా? రావచ్చు, చెప్పలేము కదా. రావచ్చు. ఓకే, బానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారు. ఏం నచ్చిందండి ఆయన పనులు? అన్ని సంక్షేమ పథకాలు బాగానే అందించాడు కదా. ఒక రైతులు తప్పించి మిగతా అన్ని దాన్ని పెట్టాడు కదా. ఈసారి జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగానే చేశాడు అన్ని. మా జాబులు ఒక్కటే కొంచెం చూస్తే బాగుంటాయి. వేకెన్సీ జాబ్ గురించి అదే అమ్మఒడి పథకం కూడా త్రీ టైమ్స్ వేసాడు. ఇంకా 4th టైం ఇవ్వాలి. అది ఇడిస్తే కొంచెం బాగుంటుంది మాకు. మళ్ళీ జాబ్ వేకెన్సీ కూడా మాకు యూత్ కి చాలా తక్కువ ఉన్నాయి. మనకు యూత్ కి చాలా చేస్తే బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఉద్యోగాలు ఒకటి ఇస్తే బాగుంటుంది. ఉద్యోగాలు ఒకటి ఇస్తే వేకెన్సీ బాగుంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? మాది లోకల్ మాది కర్నూలు. ప్రజెంట్ కర్నూలు. మేము ఆర్ఏ డిఫెన్స్ కి వచ్చాము. ఇక్కడ పైన మామూలు జగన్ ఉండాలి కాబట్టి ఉద్యోగాలు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ ఎందుకని బాబాయ్? ఎందుకంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి. ప్రస్తుతం పాలన ఎలా ఉంది? జగన్ పాలన ఇది బాగానే చండాలంగా ఉన్నది. చండాలంగా ఉంది. ఎందుకని బాబాయ్? అంటే ఏం చేస్తున్నారు, చేసేది చేస్తారని పోతాను అంతే. తీసుకుంటున్నారు. ఈసారి టీడీపీ వస్తే బాగుంటది. ఇక్కడ అయితే లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? కందుకుంటున్నారు యశోదమ్మ. ప్రభుత్వం వస్తే టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ బాబు గారు. ఎందుకనన్నా? ఎందుకని పారాచకాలు ఎక్కువ తినే పల్లెల్లో ఈ 5 ఏళ్లలో ఏం లేదు కదా. టీడీపీ వస్తే బాగుంటది అంటారు. ఇక్కడ పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? ఇక్కడైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? మాకు కందుకుంటే యశోదమ్మ అయితేనే బాగుంది. పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏమి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే, తప్పదు కదా. టీడీపీ ఎందుకనండి? అంతే. ప్రజెంట్ పాలన బాగలేదా? డెవలప్మెంట్ కావాలంటే టీడీపీ రావాలి. టీడీపీ బాబు గారు. ఓకే, బాగుంటది అంటారు? మా కాలం టీడీపీనే. టీడీపీ ఎందుకని బాబాయ్? అన్ని దానికి మంచిదే మాకు. వీళ్ళల్లో అన్ని టీడీపీ మనం. ప్రజెంట్ జగన్ పాలన ఏదుంది? ఏడు పెరుకోవడమే. ఒక పూట 50 రూపాయలు ఉండే 300 పెరుగుతున్నాడు. మేము డైలీ తాగేవాళ్ళం. గుడ్డలు కూడా ఉండవు. ఈసారి టీడీపీ వస్తే బాగుంటది అంట. టీడీపీ పెట్టి మమ్మల్ని మామూలు కోసం తాగుతూ ఉంటాము. ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్వాలేదు. ఈసారి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనన్నా? పథకాలు ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోతుందా? అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు ప్రజలు. మరి దగ్గర అన్ని ఎవరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? మామూలు ఇప్పుడు మగ్గులు ఉన్నాడు కందుకుంట ప్రసాద్. హనుమతి గారు అన్నారు కదా. ఇట్లా ఉన్నది కొంచెం అభిమానం అంటే కందుకుంట ప్రసాద్ ఉన్నారు. ఓకే, మంచి పని చేస్తారు కాబట్టి. ప్రజెంట్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన జగన్ బ్రహ్మాండంగా ఉంది. 150 మంది 200 అమ్మినాడు కదా. జబర్దస్త్ గా ఉంది. జబర్దస్త్ ఉంది. భారీగా ఉంది. ఓకే, 100 రూపాయల మంది 200 అమ్మినాడు కదా. ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ప్రసాద్ అన్న ఎందుకుంటే ప్రసాద్. ఓకే, ప్రభుత్వం వస్తాయి. అన్ని ప్రభుత్వాలు అందరికి ఓటు వేయాలా? అందరికి వేస్తా ఓటు. టీడీపీ వస్తుంది అనుకుంటాను. టీడీపీ ఎందుకనన్నా? టీడీపీ పార్టీ టీడీపీ ఎందుకని పార్టీ మీద అభిమానం. ఓకే, అంతే. టీడీపీ వస్తే బాగుంటది. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు? నెక్స్ట్ జనరేషన్ చూస్తుంటే టీడీపీ వచ్చేదే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ ఎందుకనన్నా? ఎందుకంటే పేదల పార్టీ, పేదల పక్షాల పార్టీ, పేదలకు సంక్షేమం జరగాలన్నా, తర్వాత ప్రజల అభివృద్ధి చెంది డెవలపింగ్ కావాలంటే ఖచ్చితంగా సిబిఎన్ రావాలంటే. సిబిఎన్ రావాలి. 100% పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? తప్పకుండా గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రభుత్వం చేంజ్ చేసి తప్పకుండా సిబిఎన్ రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేర్చి పెడతాను అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు, ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు ఛాన్స్ ఏమైందనేది. కరోనాలో 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. కరోనా అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కదా, యావత్ ప్రపంచం అంతా ఇబ్బంది పడింది. అవును, దాని దృష్టిలో పెట్టుకుని ఆయన డెవలప్ చేసింది ఏమీ లేదు అనుకుంటా నాకు తెలిసి. ఉద్యోగాలు లేవు, యువత అంతా నిరుద్యోగాలతో బాధపడుతుంది. నెక్స్ట్ చేంజ్. చంద్రబాబు గారు వస్తే మొత్తం మాట్లాడతారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటదన్నా? ఎవరుంటారండి? 20 సంవత్సరాల నుంచి
ప్రజలు వద్దనే ఉండి ప్రజలకి సేవ చేస్తున్న వ్యక్తే కావాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ టీడీపీ నుంచి యశోదాదేవి గారికి ఇచ్చారు సీటు. అన్నకి ఇచ్చినా ఒకటే వదినకి ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే, ప్రజలు వాళ్ళే కోరుకుంటారు రావాలని. చెప్పండి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ ఎందుకనండి? అన్ని ఫస్ట్ మనకు రాజధాని లేదు కదా, మరి ఉండేది భ్రష్టు పట్టిచ్చేసాడు. ఎవరికైనా అడిగితే మీ రాజధాని ఏదంటే ఏది చెప్తారు? మీరే ఉంది సొంత ఇల్లు, స్థలం వండుకుని ఇల్లు పడగొట్టేస్తే మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు. 3 రాజధానులు అంటున్నారు కదా జగన్. 4 రాజధానులు కట్టుకోమను, పులివెందుల్లో ఒకటి, కడపలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, అన్ని కట్టుకోమను, అంతే కదా. మరి ఈసారి టీడీపీ వస్తే బెటర్ అంటారు. బెటర్ కదా, మనుషులు వస్తుంది కదా. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? కందికుంట ప్రసాద్. కందికుంట ప్రసాద్ టీడీపీ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మాకు వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? పథకాలు అన్ని బాగా అందరికి పేదలకి అందరికి బాగా చేరుతున్నాయి కాబట్టి పేదలకే రావాలి పథకాలు. సంక్షేమ పథకాలు బాగా అందరికి అందిస్తాను కాబట్టి. అంటే ప్రజలు అంటున్నారు ఓన్లీ పథకాలే ఉంటున్నాయి, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అని అంటున్నారు. అది మేము చదువుకోలేదు, దాని గురించి మాకు ఐడియా లేదు. ఈ సంక్షేమ పథకాలు అయితే నాడు నేడు కింద గానీ మంచి పనులే చేశాడు. ముందుకి ఇప్పటికి కొంచెం సంక్షేమ పథకాలు కానీ బాగా పేదలకు బాగా చేరుతానండి. వాటి వరకు రాజధాని కూడా లేదు అని అంటున్నారు కదా, మరి రాజధాని మేమేంది పోయేది రాజధానికి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తేనే బాగుంటది. తెలుగుదేశం ఎందుకని బాబాయ్? మాకు ముందు నుంచి కూడా తెలుగుదేశం మీద. ఇప్పుడు జగనన్న పథకాలు అంటాడు, ఉన్నోళ్ళకే పోతానే, లేని వాళ్ళకేం రాలే. నేను డ్రైవర్ని, కనీసము నాకు ఇంత ముందు ఖర్చు డ్రైవర్ కు ట్యాక్స్ వచ్చేసి 1300 ఉండే, ఇప్పుడు 1800. పోలీసు వాళ్ళు చూసినా ఇట్లా పోవడం వల్ల ఫైన్లే, హోటల్ కొట్టడం, ఫైన్లు వేయడం. ఒక్కొక్కసారి 2,000 కూడా కట్టి వచ్చిన, ఒక్కోసారి 2,000 కూడా కట్టి వచ్చిన. ఆటో వాళ్ళకి వేస్తున్నా అంటున్నారు కదా, మా కాడ పీక్కుంటా అన్నారు. అది ఏం ప్రయోజనమా? ఇప్పుడు పెద్ద పనుల దగ్గర తీసుకుంటున్నారు, చిన్న పనులకి ఇస్తున్నారా? అమ్మఒడి అంట అన్నాడు, బ్రాందీ షాప్ లో కొట్టేస్తా అన్నాడు. అమ్మడే బాగుంటది అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకేమి మన పని ఏం మనకు తప్పలే. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? ఇప్పటికేం పర్వాలే, ఇంకా వచ్చేదానికి ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో. మళ్ళీ వస్తే డేంజర్ అంటారా? ఏం డేంజర్ లేదు, ఏమి మంచి కూడా లేదు. మంచి కూడా లేదు. ప్రభుత్వం మారాలనుకుంటున్నారు అయితే? మారుతాదో లేదో, ఇది మారేకి మిక్చర్ అయిపోయింది ప్రభుత్వం. ఒక పార్టీ లేదు కదా, తెలాస ఒకటి, బీజేపీ ఒకటి, సైకిల్ ఒకటి. ఎట్లా జనాల్లో క్లారిటీ లేదు, ఎవరికి వేస్తే ఏమవుతుంది అనేది. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు ఇక్కడ? మీరే చెప్పండి. ఇంకా ఈడ ఏం సిచ్యువేషన్ అర్థం కావడంలే. అహ్మద్ గారు అంటున్నారు వైసీపీ నుంచి. అహ్మద్ గారే లోకల్ ఎమ్మెల్యే ఉంటే కందికుంట ప్రసాదే మేలు. ప్రసాద్ ఓకేనా? గవర్నమెంట్ 5 ఏళ్ళకి అవుతారు, యాదైనా కానీ మారితేనే మేలు. వాళ్ళు ఇదే అని కాదు, అదే అని కాదు, ఆయన కూడా మారాల్సిందే. ఆయన కూడా మారాలి. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? మనకం బానే ఉంది. బానే ఉంది. ఈసారి వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జనసేన. ఎందుకు జనసేన? జనసేననే ఒకసారి అన్ని ప్రభుత్వాలు చూడాలి కదా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేసి పెడతాను అంటున్నారు కదా జగన్ గారు. కరోనాలో 2 సంవత్సరాలు పోయింది, కరోనాలో 2 సంవత్సరాలు పోయింది, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేసి చూపెడతాను అంటున్నారు. జనసేన గెలిచినా సైకిల్ వస్తుంది కదా, మొత్తం పొత్తు రావాలంటారు ఈసారి అయితే. అంతే, సైకిల్ కే గుర్తు. ప్రభుత్వం టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందుకనండి? ఎందుకంటే ఏం అభివృద్ధిలే, ఏం లే. వైసీపీ ఏం చేస్తున్నారు? ఏం చేయడంలే. ఇప్పుడు చదువుకున్న పిల్లలంతా జీవితాలు ఇదైపోతాండ్లా. టీడీపీ వస్తే బాగానే ఉంది. టీడీపీ వస్తే బాగుంది. ఓకే, ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే టీడీపీ. టీడీపీ ఎందుకనన్నా? మంచిగా చేస్తాడని. మంచిగా చేస్తాడు. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేయట్లేదా? జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్లేదు, మనకైతే ఏం చేయలేదు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? కందికుంట వేసాదమ్మా. టీడీపీ వస్తే బాగుంటది అంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకనన్నా? వీడు పథకాలు ఇచ్చేసి కూలీలు రాకుండా చేసుకుని తినే గిన్నెలని అన్నారు కదా, కూలీలు బయట కూలీలు పిలిస్తే తెలిసేది మీకే.
మందులు తాగేవాడు తాగుతాడు, పోయాడు పోతాడు, మనకి సంబంధం లేదు. పీలిపి వస్తే మేలు. రేట్లు కానీ పక్క పెట్టి కాలం పెరిగితే అది పెరుగుతుంది. అభివృద్ధి అనేది అవసరము. అభివృద్ధి అంటే పథకాలు ఇచ్చేస్తే అభివృద్ధినా? పని అవసరం. పథకాలు ఇవ్వండి, మేమేమి ఇవ్వదల్లా. పని కల్పించి పథకాలు ఇవ్వండి. ఊరికనే పథకాలు ఇచ్చినాము డబ్బా కొడితే కాదు కదా. నువ్వు డబ్బులు ఇస్తావు, 10,000 ఎత్తిపోతే అక్కడ బిర్యానీ తినేసా మందు వేసా అయిపోతుంది. ఒక పథకం, ఒక కంపెనీనో ఏదైనా ఒక సమస్య సృష్టిస్తే మీకు ఉపయోగం ఉంటుంది, మాకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ లోకల్ మాది ఓడిసి. ఓకే, థ్యాంక్ యూ. మా దుద్దుకుంట ఎమ్మెల్యే మేము పల్లి కన్నా వాళ్ళ కాళ్ళకి ఇచ్చినారు. టీడీపీ ఓటేస్తాం, ఎవరికన్నా ఇచ్చి. పైన మాత్రం బాబు గారు రావాలి. ఓకే, టీడీపీ బాబు గారు. ఎందుకనండి? ఎందుకని? మామూలుగా జగన్ పరిపాలన నచ్చకనా, లేకపోతే టీడీపీ అభిమానం? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? పైన కిందనా? పైన ఎవరు వస్తే బాగుంటుంది? పైన బీజేపీ రావాలా? కింద ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే అంటారు? వైసీపీ. ఎందుకనండి? పైన బీజేపీ అంటున్నారు కదా, ఇప్పుడు పొత్తు కలిసింది కదా, ఎవరు వస్తే బాగుంటారు? పైన బీజేపీ రావాలా, కింద వైసీపీ రావాలా? వైసీపీ రావాలి. ఎందుకనండి? పథకాలు అన్ని అమలు చేస్తాం కదా, అందుకని మామూలుగా వస్తే బాగుంటది అంటారు. జగన్ ప్రభుత్వం. ఎందుకని బాబాయ్, ఏం నచ్చింది జగన్ ప్రభుత్వంలో? అన్ని ఇస్తా ఉన్నాడు కదా, మాకు పింఛన్లంట, తర్వాత అమ్మ ఒడి, కంప్యూటర్ పిల్లలకు, ప్రతి ఒక్కటి స్కూల్ పిల్లలకు అన్ని సౌకర్యం చేస్తా ఉన్నాడు. చాలా తల్లిదండ్రులు వాళ్ళకి ఏమన్నా ఇప్పించాలంటే ఇబ్బందులు ఉండవు, అట్లా ఫ్రీగా చేస్తా ఉన్నాడు. ఇంకా అతను దాకా ఇంకేమో ఓకే, జగన్ వస్తేనే మాకు బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు? కదిరిలో ఎవరైతే బాగుంటది అంటారు? ఎవరు ఏం అంత ఇదిగా లేదు. అహ్మద్ గారు అంటున్నారు కదా, అహ్మద్ గారు అంటున్నారు కదా. అహ్మద్ వచ్చేసి ఇంకా ఆయనకే ఇచ్చినారు, ఆయనకి ఇచ్చినారు. చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ టీడీపీలో కూడా కొంచెం తప్పు ఉంది. జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్న? అంతా ఎవడు వచ్చినా అదే పని చేస్తాను. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలేదు. ఈసారి మళ్ళీ వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం, ప్రజలు ఎట్లా చేస్తారో వచ్చేంత వరకు చెప్పలేం. ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఎందుకనన్నా? అంటే ఎట్లున్నది ప్రజలు మనకు తెలియదు కదా, అట్లా ఉంటుంది. మనం ఒకరం అనుకునేది కాదు కదా. ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందన్న? బాగానే ఉన్నది. మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం. బాగుంటది అంటారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, కదిర్లో వచ్చి మక్బుల్ బాషా వస్తాడు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఆ ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మైనార్టీ ఓట్లు ఎలా వేస్తారు? 100% మైనార్టీస్ వైసీపీకి వేస్తారు. ఒకసారి జగన్ అన్న గారు జగన్ వస్తాడు, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఏం నచ్చింది అన్న ఈ గవర్నమెంట్ లో? పథకాలు ఉన్నాయమ్మా, మంచి పథకాలు ఉన్నాయి. పిల్లలకు మంచి వాల్యుబుల్, మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంట, అలాంటివన్నీ అందిస్తున్నారు. సరేనా చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? అభిమానంతో, ఎందుకంటే అన్ని మంచి పథకాలు అన్ని మంచిగా ఉన్నాయి, అందువల్ల అంటారు. ఓకే, మరి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి కదా, ఏం కలిసినా ఏం చేసేది ఏం లేదు, అంతా కలిసల్లా అంతే. ప్రభావం ఉంటది అంటారా? ఈజీగా ఏం ఉండదు, వైఎస్ఆర్ 100% గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? రావాలన్నా, మేము చెప్పిన దానికే అని కాదు కదా, ముందు వచ్చిన దానికన్నా ఇంక ఎక్కువ రావాలా. ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటారు? కదిరిలో మక్బుల్ అహ్మద్, వైసీపీ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనన్నా? సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి కదా, అట్లా అందుకోసం. ఇంకా అభివృద్ధి కూడా చాలా బాగుంది. అభివృద్ధి. ఓకే, మరి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? అవి కలిసినా జగన్ అయితే ఏం చేయలేవు, 100% ఏం చేయలేవు. ఈసారి టఫ్ గా ఉంటది అంటారా, లేకపోతే ఈజీగా గెలుస్తారంటారా? 100% ఈజీ గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? అన్నిటికన్నీ రాకపోయినా ఒక 100 నుంచి ఒక 130 లోపు రావచ్చు. 100%. కదిరిలో ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ ఎమ్మెల్యే? కదిరిలో మక్బాల్ గారు వస్తారు 100%. ప్రభుత్వం ఎలా ఉందన్న? బాగానే ఉంది. ఈసారి మళ్ళీ వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? 100% ఆయనే అవుతారు. ఓకే, ఏం నచ్చింది అన్న జగన్ వల్ల? అన్ని పథకాలు అన్ని బాగున్నాయి, బాగానే ఉంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు?
చూసామండి అక్కడ మా బ్లూ భాష ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇచ్చారు. చూసాం వేరే ఏమైతే చూసాం. ఇక్కడ వైసీపీ నుంచి బిఎస్ అహ్మద్ గారికి ఇచ్చినట్టు ఉన్నారు కదా, మబ్బులు అన్నారు వచ్చారు. ఓకే, వస్తారంటారా సార్? థ్యాంక్ యూ. జ్ఞాపక టీవీ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పేదలకు అందరికి ఇవన్నీ ఇస్తున్నాడు కదా పథకాలు. ఓకే, చెప్పిన పథకాలన్నీ సమర్థవంతంగా నిర్వర్తించారు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదన్నారు. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి అన్నారు. అభివృద్ధి లేక ఎక్కడ లేదండి. మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఓకే, తర్వాత ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో క్యాన్సర్ అది ఓపెన్ చేశారు. ఓకే, ఇంకా ఓటర్ డ్రైవర్లు తెచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. సో మరి కదిరిలో ఈసారి ఎవరు వస్తారు? దీంట్లో వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? మాకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. కదిరిలో ఏమో వైసీపీ నుంచి ముక్కుబడి భాష ఇచ్చారు కదా, టీడీపీ నుంచి ఏమో కందిగుంట యశోదమ్మ గారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? మక్బుల్ మాత్రమే గెలుస్తుంది. ఈజీగా గెలుస్తారా? టఫ్ అయిన ఉంటుందా? టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. బాగుంది అంటారు. తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎందుకని? ఇది హరాస్మెంట్. మరి ఇక్కడ ఈసారి కదిరిలో ఎవరు వస్తారు? కదిరిలో కందికొండ గెలుస్తారు. కందికొండ గారు. ఓకే, యశోదమ్మ గారికి ఇచ్చారు. ఓకే, ఆమె గెలుస్తారంటారా? ఓకే, అంటే వైసీపీ నుంచి పోటీ ఎలా ఉంటుందండి? గట్టి పోటీ ఇవ్వగలంటారా? ఇక్కడేం పెద్దగా ఉండదు అనుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగానే ఒకవేళ ఆయన పథకాలు ఇవ్వచ్చు కానీ రాక్షస పాలన, ఓకే, నిరుద్యోగము, ఇంకోటి చాలా విధంగా ప్రతి ఒక్క వ్యక్తి పడిపోయినాడు. ఆయన కోసం కాసుకునే వ్యక్తి మాత్రము, ఏ పని పాటు చేయకుండా ఉండే వ్యక్తి మాత్రము ఆయన ఇచ్చే డబ్బులకు ఉపయోగపడుతుంది. కానీ సామాన్య ప్రజానీకానికి కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఆయన పాలన రాక్షస పాలన. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒకటే కదా, కష్టాలు మాకు తప్పవు కదా. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ అయితే బాగానే చేశాడు కదా. మరి ఇక్కడ కదిరిలో చేస్తానే ఉన్నాడు బాగా. ముక్కుబుల గారు ఇచ్చారు కదా వైసీపీ నుంచి. ముక్కుబుల భాష గారు ఇచ్చారు కదా వైసీపీ నుంచి, ఎమ్మెల్యే అభ్యర్థి కదా ముక్కుబుల గారికి ఇచ్చారు కదా. టీడీపీ నుంచి ఏమో యశోదాదేవి గారికి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే రెండిట్లో పోటీలు ఉన్నాయి బాగా. ఇక్కడ బాగున్నారు, అక్కడ కూడా బాగున్నారు. ఇంకా తెలియదు ఇప్పుడు ఎవరు వస్తారో ఇంకా తెలియదు. కాదు, ఎవరు వచ్చినా ఏం బాగా చేసేవాళ్ళు కావాలా, బాగు చేసేవాళ్ళు కావాలి అంతే. జగన్ గారు చేస్తారు. జగన్ గారు ఎవరు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? మనం వైసీపీనే. వైసీపీ. మరి ఏం నచ్చింది పరిపాలనలో? సింబల్. ఎందుకు వైసీపీ బాగుంటది? జగన్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలన్నీ బాగున్నాయి. ఓకే, మరి ఈసారి కదిరిలో ముక్కుబుల గారు పోటీ చేస్తారు వైసీపీ నుంచి. టీడీపీ నుంచి ఏమో యశోదాదేవి గారు. ఎలా ఉండదు ఫైట్ ఇక్కడ? గెలిచేది మబ్బులు గారే అండి. సరే సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకని సార్? ఎందుకంటే నిరుద్యోగుల గురించి కొంచెం వ్యతిరేకత ఉంది. ఓకే, నోటిఫికేషన్ ఏమి ఇవ్వడం లేదు. అందుకని మేము నిరుద్యోగులము దాదాపు 5 ఏళ్ల నుంచి మేము డిఎస్సి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. అదే నామమాత్రంగా ఒక డిఎస్సి ఇచ్చాడు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు 6,000 పోస్టులతో అన్ని తక్కువ పోస్టులు ఇచ్చాడు. మెగా డిఎస్సి ఇచ్చే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి అని చెప్పేసి హామీలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం 6,000 చిన్న డిఎస్సి ఇచ్చేసి నామమాత్రంగా గడిపేస్తున్నాడు. అట్లా నిరుద్యోగులకి కొంచెం వ్యతిరేకత ఉంది. దాన్ని బట్టి మాకు టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కదిరిలో కందికొండ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. రాజధాని 3 అయితే బెటర్, 1 అయితే బెటర్? ఒకటే ఉంటేనే బెటర్ కదా సార్ నేను అనుకుంటున్నాం. అన్ని అభివృద్ధి చేయాలి కదా. అంటే 3 రాజధానులు అభివృద్ధి చేయాలని చాలా టైం పడుతుంది. దాంతో పాటు అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకటే ఉంటే బెటర్ ఏమో అనుకుంటున్నాం. చెప్పండి సార్, కదిరిలో ఎవరు వస్తే బాగుంటది? ఏది వస్తుందంటే ఏ ప్రభుత్వం అయినా మాకేది కోటర్స్ లేదు, ఏమి లేదు, మాకేమీ రాలేదు. ఏ ప్రభుత్వం అంతే, వైసీపీ అంతే, టీడీపీ అంతే. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. మా కొడుకు 2,57,000 కోట్లు పేదల అకౌంట్ వేసి అని చెప్తున్నారు. మీరు ఏం రాలేదన్నారు? రాలేదో వచ్చింది చెప్ప, మేము అప్ప చెప్తాం. రాలేదు. ఎందుకు రాలేదు? వాలంటీర్లు అడిగారా మీరు? వాలంటీర్ అయితే వస్తుంది అంటారు. ఏంది వస్తుంది? ఇది రాలేదు మాకు, వచ్చింది చెప్పమ్మా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వ్యవస్థ అంటే మామూలు ఇంకా వాలంటీర్లు వస్తారు, చెప్తా అవసరం ఉంటే చెప్తారు, అవసరం లేకపోతే గమనం అయిపోతారు. దానివల్ల మేమేం చేసాము? మరి సార్ ఇక్కడ వైసీపీ నుంచి ముక్కుబుల గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఏమో యశోదమ్మ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? చెప్పలేము. రాజకీయం ఎవరికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది, ఎవరికి ఉంటది? అది వైసీపీ రావచ్చు. సుశీత్ కుమార్ గారు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది?
ఏపీలో జగన్ వస్తారు సార్. జగన్ వస్తారు. ఎందుకని? చెప్పిన పథకాలన్నీ బాగా చేశాడు. ఓకే. ఒక లోకల్ లో ఉండేవాళ్ళు తప్ప ఆయన పనులు ఆయన చేస్తున్నాడు, ఇక్కడ చేసేవాళ్ళు చేయలేదు. కదిరిలో ఎవరు వస్తున్నారు సార్ మరి? కదిరిలో ఆయన కొత్త కదా, నాకు అందుకుండా కొంచెం టఫ్ అయితే ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు. పైన అయితే మాత్రం జగన్ వస్తాడు ఖచ్చితంగా. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మేడం? బాగుంది. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన మీకు బాగా? ఏమంటే మామూలే, సాలరీస్ తొందరగా అవుతున్నాయి. సాలరీస్ తొందరగా ఇస్తున్నారా? ఓకే. పథకాలు ఎలా ఉన్నాయి మేడం? పథకాలు మాకైతే ఏం రావు, ఎంప్లాయర్స్ కి ఏముంటాయి. ఓకే. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి అన్నారు, నిజమంటారు దాంట్లో? అవును, అదైతే కన్ఫామ్ అంటారా? కరెంట్ బిల్లులు అన్ని మామూలే. జగన్ గారి ప్రభుత్వం జగన్ గారు వస్తుంది. ఎందుకని? ఎందుకంటే అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి. ఓకే. మరి ఇక్కడ వాలంటీర్లు గానీ, ఇవి పిఎం లు గానీ, ఇవి వచ్చేసి మనకి పింఛన్ని గానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అన్నారు. కదిరిలో సార్? కదిరిలో అదే సార్, ఇదే వచ్చానే వైఎస్ఆర్ ముక్బల్ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి ఏమో యశోదమ్మ గారికి ఇచ్చారు కదా. ఎలా ఉండదు ఫైట్ ఇక్కడ? ఎవరు వచ్చినా మనకేం ఇది లేదు. ఏమంటే మన లోపల ఏమంటే వైఎస్ఆర్ వస్తే బాగుంటది. థ్యాంక్ యూ సార్. మీసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ కదిరిలోనే సార్. కదిరిలో కూడా కదిరిలో గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభ్యర్థి వస్తే బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటాను. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలనలో ఏం నచ్చిందంటే సార్, ఆడవాళ్ళకి చాలా చేయూత ఇస్తా అన్నాడు. దానిలో చేయూతుంది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడము, 45 ఏళ్ళు అసలు డబ్బులు ఇవ్వడం, అంగిళ్ళు పెట్టుకోవడానికి ఏదైనా సహాయం చేయడము అట్లా ఉందని. సో మళ్ళీ జగన్ వస్తానంటారు? జగన్ వస్తానని కోరుకుంటున్నాం సార్, రావాలని కోరుకుంటున్నాం. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటది? యా ప్రభుత్వం ఒకటేం ఏరా? ఎందుకని? యా ప్రభుత్వం బాగలేదు. బాగలేదా? యా ప్రభుత్వము బాగలేదు. యా ప్రభుత్వం వేస్తాం. ఓకే. చదువుకున్న డిగ్రీ చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు, ఉన్న వాళ్ళకి జాబులు ఇచ్చి లేని వాళ్ళకి ఏం చేస్తారు? ఓకే. ఇప్పుడు చూడు, మేము చదువుకున్నాము, తిరుగుతున్నాము రోడ్ల పట్టి. ఓకే. ఏమైనా జాబ్ ఇస్తేనే కదా ఏమైనా అప్లై. సచివాలయం జాబ్లు వేసారు కదా, ఇచ్చారు కదా 2,30,000. మీకు రాలేదా? పోస్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, మాకేం ఇస్తారన్నారు. సచివాలయం ఏజ్ లిమిట్ ఇచ్చినారు కదా. ఎంత ఇచ్చారు లిమిట్ అక్కడ? 18, 24 ఇచ్చినారు. సో మా లాంటి వెనుకబడిన వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. సో అది కూడా ఆలోచించాలి కదా. సో కనీసం 30 ప్లస్ అన్న ఇస్తే, సో 2008 కానీ 2010 లో 10th పాస్ అయిన వాళ్ళు జాబ్ కొట్టుకుంటారు. నువ్వు ఎప్పుడు జాబ్ ఇడిచిన వాళ్ళు ఇప్పుడు ఇడిచి 18 + 24 అంటే వాళ్ళు వెనుకబడిన వాళ్ళు ఏం చేసుకుంటారు? సో ఆ పాయింటే కదా సార్, అదే ఆలోచించాలి కొద్దిగా ప్రభుత్వం. ఎలా ఉందంటారు సార్ ఇక్కడ కదిరిలో? ఎవరు వచ్చారంటారు కదిరిలో? ఎలా ఉంది కదిరిలో? అంతే సార్, ఇంక నేను చెప్పినట్టే అందరూ అంతే, అదే మాట ఉంటారు. ఓకే. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్. ఇక్కడ కదిరిలో? కదిరిలో కూడా. చెప్పండి సార్, ఈసారి కదిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ సార్. వైసీపీ. ఓకే. అంటే ఈసారి మరి ముక్బుల్ భాష గారు పోటీ చేస్తాం వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో యశోదమ్మ గారు. అవును సార్. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? మక్బూల్ సార్ గెలుస్తారు సార్. మక్బూల్ సార్. ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఈసారి ఇక్కడ కదిరిలో ఎవరు వస్తారు? యశోదమ్మ గారు వస్తారా లేకపోతే ముక్బుల్ భాష గారు వస్తారా? ఎట్లా చెప్తావు సార్? చెప్పలేమంటారా? ఎట్లా చెప్తావు? ఏ ప్రభుత్వం బాగుంటది? యాది వచ్చినా ఉపయోగం లేదు సార్. మాకేం వచ్చేదేం లేదు. మీకు ఆటో మిత్రులు ఇచ్చారు కదా, మాకేం లేదు సార్. ఏం రాలేదా? సార్ సార్ కదిరిలో ఎలా ఉంటుంది అన్నారు సార్? కొన్ని టీడీపీ అంటారు, కొన్ని తెలుగుదేశం అంటారు, ఇదే వైఎస్ఆర్ అంటారు. అది ఎట్లా చెప్పేకి లేదు, చెప్పడం లేదంటారా? ఒకసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఆయన న్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు వస్తే న్యాయం చేయడు. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి లేదు, సమస్య అంత కాదు. అభివృద్ధి లేదన్నాడు. ఈ నియోజకవర్గంలో చూడండి ఎంత అభివృద్ధి జరిగింది. ప్రతి పల్లెకి రోడ్డు అయింది, తార్ రోడ్డు. అభివృద్ధి అన్ని జరిగినాయి. అభివృద్ధి చేసినప్పుడు సిద్ధారెడ్డి గారు ఎందుకు చేశారు? ఆయన వచ్చి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు తప్ప, సిద్ధారెడ్డి ఏమో మంచోడే. ఆయన నిర్ణయం వాళ్ళ పైన తీసుకున్నారు. కాదు, ముస్లింస్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినారు తప్ప, అభివృద్ధి అయితే బాగా జరిగింది. ప్రతి పల్లెకి తార్ రోడ్లు జరిగినాయి. అది విషయం. ఈసారి ముక్బుల్ భాష వస్తారు. టీడీపీ వస్తుందని చెప్తాను. టీడీపీ వస్తుంది. ఎవరు? కందికొండల ఉషాదేవి గారా? ఈజీగా గెలుస్తారా? టఫ్ అయిన ఉంటుందా? గెలుస్తారు సార్, ఈజీగా గెలుస్తారు. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? అంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మనకు ఉద్యోగాలు లేవు, ప్లస్ ఏమన్నా వ్యాపారాలు ఏమని చేసుకోవాలని ఏం లేదు. ఎంతసేపు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు,
తీసుకుంటాం, తింటాం, అప్పుడు కప్పు సరిపోతుంది. ఓకే. మళ్ళీ మనం ఏమన్నా చేసుకోవాలంటే ఎట్లా? కదిరిలో ఎవరు వస్తారు ఈసారి? కదిరిలో కందికుంటే ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది సార్. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? సార్ ఇప్పుడు మా ఇంట్లో పింఛన్ వస్తుంది మా డాడీకి, మా అమ్మకు ఆసరా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా భార్యకి డిగ్రీ విద్యార్థి వస్తుంది. ఇంకేం కావాలి సార్? అందుకు మళ్ళా జగనే కావాలి మాకు. మళ్ళా కోటర్స్ కానీ శాంక్షన్ అయింది సార్ మాకు. మీరు ఏం చదువుకున్నారు? నేను ఐటీ అయిపోయింది. ఐటీ అయిపోయింది. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ట్రాన్స్ఫర్ మెకానిక్ పని చేస్తాను. ఓకే. మరి ఈసారి అయితే జగన్ వస్తానంటారు? జగన్ పక్కా సార్. 175 175 సార్. కదిరిలో మబ్బులు బస్ అన్నా సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ వస్తారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ఆయన అందించిండే పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాకి సీఎం అవుతారు. కదిర్లో ఖచ్చితంగా మన మక్బుల్ బాషా సార్ గారు వస్తారు. కదిర్లో కన్నిగుండమ్మ వాళ్ళ భార్య యశోదమ్మ రావాలి. యశోదమ్మ రావాలి. ఎందుకని? యశోదమ్మ వస్తేనే. ఎందుకంటే కందిగుండకి ఫ్యాన్స్ చాలా మంది, యూత్ మాలాంటి వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మక్బుల్ బాషా వీళ్ళందరూ ఏమో గానీ నాకు తెలియదు, కానీ కందిగుండ యశోదమ్మ అంటే కందిగుండ ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే అన్న కందిగుండ అన్న చాలా మందికి, ఎందుకంటే అందరికి చాలా మంచి చేస్తాడు. చాలా మంది మంచి చేస్తాడు. అందరికి ఇబ్బంది ఉన్నా కూడా, ఇప్పుడు రోడ్ సైడ్ వాళ్ళందరికి కూడా ఇబ్బంది ఉన్నా కూడా కందిగుండ అన్నే ముందు ఉంటాడు. అందుకని చెప్పి మేము కందిగుండ అన్నకే ఓటేస్తాము. కింద ఎవరు వచ్చినా సరే సార్, మాకు పైన జగన్మోహన్ రెడ్డి సార్ కావాలి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ వస్తారు. 100కి 100%. 175 సీట్లకి 175 జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్సీపీనే సార్. వైఎస్ఆర్సీపీ. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అందరికి అమ్మఒడి ఇస్తున్నాడు, పథకాలు అన్ని వస్తున్నాయి. ఒత్తిడి కలుసుకున్నా ఏం చేయలేదు జగనే. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినాయి. చేస్తాడు పెరిగిపోయింది. రాజధాని క్లారిటీ లేదు. ఒకసారి 3 అంటారు, మళ్ళీ హైదరాబాద్ అంటారు అని జనాలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు వస్తాడు నెక్స్ట్. సపోజ్ చంద్రబాబు వచ్చినా కూడా మళ్ళా మొదటికి వస్తుంది రాజధాని అమరావతి అంటాడు మళ్ళా. కాబట్టి ఇప్పుడు జగనే వచ్చినాడు అనుకో, కంటిన్యూ చేసి ఒక ఈసారి 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేయొచ్చు. అంటే 3 అన్నారు కానీ 3 అన్నారు కరెక్టే, ఏమి అభివృద్ధి చేయలేదు అన్నారు. చేస్తాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 5 సంవత్సరాలే కదా సీఎం గా ఉండేది. ఇంకా 5 సంవత్సరాలు టైం ఇస్తే చేస్తారు. కదిరి సార్ ఎవరు వస్తా అన్నారు? మక్బుల్ బాషా. సార్ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అమ్మఒడి ఇచ్చినాడు, జాగా ఇచ్చినాడు. ఓకే. మరి కదిరిలో ఎవరు వస్తారు గారి? ఏమో తెలియదు. మక్బుల్ బాషా గారు ఉన్నారు, కందికొండలో యశోదమ్మ గారు ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఏమో ఐడియా లేదు. ఐడియా లేదా? మీరు ఎట్లా కదిరే కదా? ఓకే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఓకే. అంటే ఇక్కడ ఎందుకు బీజేపీ అన్నారు? సార్ అంతే బాగుంది. అంటే ప్రధానమంత్రి బీజేపీ వస్తాను, ప్రధానమంత్రి మళ్ళీ మోడీ గారు రావాలి. మీరు ఇక్కడ ఎమ్మెల్యే కందికుంట. ఓకే. బాగుంటది చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి అర్థంగా తెలుసు. ఓకే. జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు చేస్తున్నారు. ఏం అభివృద్ధి చేసినారు చెప్పండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగా ఇస్తున్నారు. బాగా పర్వాలేదు. పథకాల గురించి కాదు, అభివృద్ధి ఉంటే ఫస్ట్ అభివృద్ధి. రాజధాని ఎక్కడైతే బాగుంటది? ఇక్కడ లేదు 3 రాజధాని అంటారు. రాజధాని ఏమని అర్థం కావడం లేదు. ఓకే. అమరావతి కావాలా, 3 రాజధాని కావాలి మీకు? అమరావతి ఉంటే సరిపోతుంది. 3 రాజధాని అంటే 3 ముక్కలాగా అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుంది సార్? మాకైతే జగన్ సార్ బాగా చేశారు సార్. జగన్ సార్ బాగా చేశారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అమ్మ ఒడి ఇచ్చింది. ఓకే. పెద్దోళ్ళకి మా అమ్మకి సంవత్సరానికి 18,500 700 వస్తాను సార్. ఓకే. మరి ఇక్కడ ఎవరు వస్తారు కదిరిలో? మా కదిరిలో వచ్చేసి ఇంకా వైఎస్ఆర్ సార్. వైఎస్ఆర్. మక్బుల్ బాషా గారు వస్తారంటారా? ఒకసారి చెప్పలేదు సార్. గ్యారంటీ అయితే ఉండాలి. గ్యారంటీ చెప్పలేము. గ్యారంటీ చెప్పలేము. ఎందుకని? ఏం కొత్తవాడుగా ఆయన కొత్తవాడేనా? ఓకే. యశోదమ్మ గారు ఆయనకి అంత ఐడియా లేదు సార్. ఆయన అయితే కందికుంట సార్ అయితే ఇంకా మాకి హస్బెండ్ తెలుసా మీకు? అంత లేదు సార్. మరి కందికుంట అంటారు కదా మీరు? మా ఆయన కరెక్ట్. అభిమానం ఎక్కువ ఆయన. అభిమానం. ఓకే. వాళ్ళ మిస్సెస్ గా ఇచ్చారు ఇప్పుడు టికెట్. వాళ్ళంటే మాకు టచ్ లేదు. ఆయన అంటే మాకు అభిమానం ఎక్కువ. ఓకే.
బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? దేనికైనా మంచిది టీడీపీ చాలా బెస్ట్. చాలా బెస్ట్. మరి కదిర్లో కదిరి ఇంకా ఇదండి, కదిరైనా ఎక్కడైనా కానీ టీడీపీ వస్తేనే బాగుంటది. మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తుంది. ఎందుకని? అప్పుడు అభివృద్ధి లేదు, రాష్ట్రం మందికి అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తాం. ఓకే, అంటే బాబు రాష్ట్ర అభివృద్ధి చేస్తానంటారు. బాబు ముందుగా సీనియర్ నాయకుడు కాబట్టి చేయగలుగుతాడు అని ధైర్యం. మరి 5 years మనం ఇచ్చే అవకాశం ఇచ్చాం కదా. పథకాలు ఉన్నాయి కానీ పథకాల్లో అందుబాటు ఏమి దానిలో ప్రయోజనం కనపడలేదు, అందుకే అలా. మరి కదిరి ఎవరు వస్తారు? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తారా? యశోద గారు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే రాష్ట్రం డివైడ్ అయిపోయి చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి మనకు రాజధాని లేదు, రెవెన్యూ గ్రోత్ చాలా తక్కువ, ఉద్యోగస్తులు నిరుద్యోగులకు చాలా ఇబ్బంది, చదువుకున్న వాళ్ళకి చాలా కష్టం. ఎక్కడైనా చెన్నై హైదరాబాద్కి పోవాలా, అదిగాక రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకని పథకాలు ఇస్తున్నారు, రైతు భరోసా అన్నారు, ఆయన ఇస్తున్నారు. రైతు భరోసా ఇస్తే డబ్బు అప్పు చేసి ఇస్తున్నారు కానీ చాలా కష్టం. డబ్బు ఇచ్చి మాత్రం నా డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. మీరు చూస్తుంటారు, మీరు సపోర్ట్ చేయాలి కదా. తెలుగుదేశం యశోదమ్మ గారు వస్తారా? ఈజీగా. ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఇతను జగన్ పెట్టినటువంటి స్కీములన్నీ కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఇవ్వకుండా కొంత జనాలకు మోసాలు జరిగినాయి. ఇప్పుడు బట్టలు నొప్పుతున్నాడు, వేస్ట్ కదా. ఏం డబ్బులు పడలేదని కోల్ చేస్తాను. ఎక్కడ చూసినా ఈ మామూలుగా ఈ స్టేట్ బ్యాంకుల దగ్గర పోయి పాపం వాళ్ళు ఇష్టం వచ్చేది తిట్టుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన స్కీములు ఎవరికి నచ్చలే, ఆయన చేసే పనులు నచ్చలేదు అనిపిస్తారు. అన్నికొండ ప్రసాద్ రావచ్చు నాకు, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఆమెకి ఇచ్చారు కాబట్టి గ్యారెంటీగా ఆమె రావచ్చు. అంటే పిలివడేది ఎందుకు వేస్ట్ గానా? ఏమి చేయలేదు ఎమ్మెల్యే గారు? మన ఎమ్మెల్యే ఏం చేయలేదు. మరి ఇప్పుడు వచ్చేది మన కదిరిలో కందికొంట వెంకట ప్రసాద్ వస్తే కన్నా బాగుపడుతుంది కదిరి. ఓకే, అంతే. ఏం పేరు మీ పేరు? చైతన్య. జగన్ గారి పరిపాలన నచ్చదా మీకు? నచ్చలేదని చెప్పకూడదు సార్. ఇంతకు ముందు 5 years ఏం జరిగింది, ఇప్పుడు 5 years మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అది కూడా చూడాలి సార్. అది కూడా చూడాలంటారు. లాస్ట్ ఇప్పుడు ఒకటేసారి 10 years 175 ఏమి ఇది ఏం ఖాళీగా వచ్చినారు సార్ వీళ్ళు ఏమన్నా? ఏంటికి సార్ మాటలు చెప్పేది? ఓకే, ప్రభుత్వం మాత్రం బాగుండదు అంటారు. ప్రభుత్వం మారాలి, కదిరిలో ఎమ్మెల్యే కూడా మారాలి. చెప్పండి సార్. ఒకటి ఎవడైనా కానీ రాష్ట్రం నుంచి డబ్బు ఏది వచ్చినా కూడా ప్రజల కోసమే వస్తుంది కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రజల గురించే డబ్బు ఇస్తాడు కాబట్టి ఏ టీడీపీ గానీ బీజేపీ గానీ జనసేన గానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రజలు ఆయిస్తారు, మనకు మంచిగా చూస్తారని చెప్పి ఆలోచిస్తారైతే తప్ప జగన్ మంచిగా చూడలేదు, చంద్రబాబు నాయుడు మంచిగా చూస్తాడు అట్లాంటివన్నీ ఎత్తుగెత్తులు అవసరం లేదు. చెప్పండి, మరి మీ కదిరి సార్ ఎవరు వస్తే బాగుంటుందంటారు మీరు? మా కదిరిలో ఎవరు వచ్చినా ఒకటే. ఏమే అప్పుడు అతను చంద్రబాబు ఉన్నాడు, జంప్ అయిపోయినాడు. ఇప్పుడు కందుకుంటున్నాడు వచ్చినా కూడా ఆయన ఆస్తులు ఆయన గురించి ఆలోచిస్తాడే గానీ ఎవరి గురించి వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. మన గురించి ఆలోచించారు. ఎవరి గురించి ఆలోచించారా? ఏమున్నా నీకు ఇప్పుడు జగన్ వచ్చినా కూడా బటన్ ముందు లంచాలు ఉన్నాయి, ఇప్పుడు లంచాలు లేవు. అది వస్తారు 175. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? యాజ్ వచ్చినా మాకేం లాభాలు ఏం లేవు, రైతులు మేము. ఎవరన్నా రాని ఎవరన్నా రాని మేము రైతు. ఓకే, అంటే మీకు ఏమి చేయట్లేదు అంటారా ఈ గవర్నమెంట్? ఎవరిని చెప్తుంది గవర్నమెంట్? మామూలుగా రైతులు పని చేసుకోవాలా, పంట రావాలా, రైతు వాస్తవంగా నీళ్లు రావాలా, పంట పెట్టుకుంటే బతుకుతాం. రాజకీయాలతో బాగుపడలే వాస్తవంగా. ప్రభుత్వం ఏం చెప్తుందండి? రైతు భరోసా ఇస్తుంది కదా. ఏంటి అది చెప్తా 20,000 2,000 రైతుకి ఏం చాలదు. రైతుకు 5,000 వస్తాను 10,000 ఆయన చంటి పిల్లలకి పాకెట్ మనీ లాంటిదా? అంతే చెప్పినావు. బిస్కెట్ అదేంది కాదు, ఆ ప్రభుత్వం కూడా అంతే. ఏ ప్రభుత్వం అంతే సరిపోదు, రైతుగా మాత్రం ఎక్కువ. ఓకే, ఇక్కడ ఈసారి వైసీపీ నుంచి ఏమో ముక్బల్ భాష గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి యశోద గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫుల్ ఫైట్ ఉంటుంది. ఎవరికి ఎడ్జ్ ఉంటుంది? ఎక్కువ గెలిచే అవకాశం టీడీపీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ఎక్కువ అవకాశం ఉందంటారు.
ఓకే, ఎందుకని సార్, ఎందుకంటారు? మాట్లాడతా ఎందుకనంటారు? ఎందుకన్నారంటే ఇప్పుడు లేడీస్ ఇంతవరకు కదిరి కాన్సెన్స్ ఎవరికి ఇవ్వలే, ఓకే ఇవ్వడం కాబట్టి మ్యాక్సిమం 99% టీడీపీకి హోప్స్ ఉన్నాయి. ఓకే సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? చంద్రబాబు అభివృద్ధి ఏమాత్రం లేదు, అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఉంటుంది అని ఒక ఆశ. ఒక సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వం నడచదు కదా. అభివృద్ధి అనేది ఉంటే అందరికీ ఉపాధి కలుగుతుంది, అందరికీ బతికుండే ఉండదు. ఏ మాత్రం అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ వేసిన అమరావతి లేదు, ఒక ప్రాజెక్టులు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయినాయి. ఏ అభివృద్ధి కూడా ఇంతవరకు జరిగినదే లేదు. 5 సంవత్సరాల్లో ఉచిత పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతలు అయిపోయినారు, కానీ అభివృద్ధి జరిగేది ఏమి లేదు. అభివృద్ధి జరిగితే వ్యాపారస్తులు జరిగితే అన్ని జరుగుతాయి, అన్ని విధాలు ఆదుకున్నట్లు ఉంటుంది. దానికోసమే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని. ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటది, జగన్ బాగా వస్తే బాగుంటది, జగన్ వస్తే బాగుంటది. ఓకే, ఎందుకని సార్? ఏ పథకాలు ఇస్తున్నాడు, అందరూ బాగా చేసినాడు. ఓకే, ఇక్కడ కదిరిలో ఇచ్చినాడు, కదిరిలో వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని జగన్ గారు? అతని వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి నేను చెప్తాను. ఓకే, మరి సార్ చెప్పండి సార్, కదిరిలో నేను జగన్ పార్టీ వైసీపీ నుంచి మక్బూల్ అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి యశోదేవ్ గారికి ఇచ్చారు, మా కోటర్లు కూడా ఇచ్చింది ఆయనే, జగన్మోహన్ రెడ్డి. మాకు పక్క ఆయనే, పింఛన్ కూడా ఆయన మాకు ఇస్తుంది. ఓకే, డౌటే లేదు. మాకు 50 ఓట్లు నా పక్కనే ఉన్నాయి. నేనే దీంట్లో 50 ఓట్లు ఉన్నాయా? మాయే 50 మేము సాకులలో చేత దాపెట్టుకోండి. నేను ఉండేది కదిరిలోనే. మాకు ఆయన పుణ్యమైన అనుకో, వాళ్ళ ప్రభుత్వం మాకు ఏదే కానీ ₹1 చెల్లిల్ల, ₹1 కూడా ఇచ్చింది. మేము లేపాక్షి టీవీ వస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన మంచి మాకు సేవ్ చేస్తున్నాడు. ఓకే, మేము ఏ పథకాలన్నీ ఇస్తున్నాడు. ఏమని 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏం పీకినాడు అని అది చెప్పండి. ఏం పీకలే. ఓకే, ఈయన 4 సంవత్సరాలు అయినా కూడాను మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినాడు, మాకు అమ్మ ఒడి ఇచ్చినాడు. ప్రతి ఒక్క పథకాలు ఈయన అందిస్తున్నాడు, ఇంటికి తెచ్చి అందిస్తున్నాడు. ఇతనికి అయిపోతే ఇంకెవరికి వెళ్ళాం మనం. కదిరిలో ఈసారి ఎందుకు మార్చాలంటే అభ్యర్థిని? ముస్లిం మైనారిటీ. అవును, అదే అభ్యర్థిని బాగా ఇదివరకు సిద్ధిరెడ్డి గారు ఉన్నారు కదా, సిద్ధారెడ్డి తరంగాడు, అందుకే ఆయన పీక్ పారేసిండేది. మైనార్టీ ఇచ్చిండేది. కొత్త మక్బూల్ అహ్మద్ గారు వస్తారంటారు, ఆయన వస్తాడు. వీధి వీధి తిరుగుతాడు, వార్డులన్నీ తిరుగుతున్నాడు. అంటే కొంతమంది ఆయన 4 లోకలు ఇక్కడ ఉండరు. ఏం లేదు 4 లోకలే ఆయన. ఆయన ఆస్తి దండిగా కోట్ల మీద ఆస్తి ఉంది పక్కన. 4 లోకలు ఎట్లయితాడు? లోకలే కదా ఆయన. ఇప్పుడు కోట్ల మీద ఆస్తి ఎందుకు రన్నింగ్ లో ఉంది, ఆస్తి పెట్టేసి నీకు 4 లోకలు ఎట్లయితుంది? సిద్ధారెడ్డి 4 లోకలు ఎవడో పల్లెల నుంచి ఆయన పుట్టి పెరిగిండేది ఈడ. ఆయన 4 లోకలు కాదు. వ్యవస్థ బాగుంటది. జగన్ గారు. ఎందుకని? పథకాలు మనకు బేషుగా ఉన్నాయి, పరిపాలన బాగుంది, ఏమాత్రం ఎవరు ప్రజలకు ఇబ్బంది లేదు. అంటే అభివృద్ధి పరిపాలన బాగుంది కదా, సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రాజధానిలో క్లారిటీ లేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు చాలా వర్గాలు. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా వైడ్ మొత్తం వచ్చి కరెంటు బిల్లులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో పెరగలేదు. తర్వాత 2014 నుంచి 19కి ఉమ్మడి రాజధానిగా ఉన్నది హైదరాబాద్. దీనికి ఎవరు పారిపోయి రమ్మన్నారు? ఇల్లు ఉన్నాక వేరే ఇల్లు కట్టుకొని రావాలా? రోడ్డు పైకి వచ్చి నాకు ఇల్లు లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కనీసం బాడీ ఇల్లు కూడా లేదు. అదే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తే బాగుంటది సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన వరకు ఆయనకు బాగానే ఉంటుంది సార్. ఓకే, మీ వరకు బాగలేదు. మీ వరకు ఎలా ఉంది? మీ వరకు ఆ వరకు ఎవరు బాగాలేదు సార్, నా పనే నాకు బాగుంది. ఓకే, మరి సార్ కదిరిలో మక్బూల్ బాషా గారు, యశోదేవ్ గారు కూడా చేస్తున్నారు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు సార్, మన పని మనం చేయాలి కదా. పరిపాలన జగన్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చావు కదా. ఓకే, మరి కదిరిలో మీకు కదిరేనా? కదిరే. మరి ఈసారి యశోదేవ్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో మక్బూల్ బాషా గారికి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ప్రజలు నాడు అప్పుడే ఎలా తెలుస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది.
ఈసారి వస్తారంటారా సెకండ్ టైం ముఖ్యమంత్రి? ఫస్ట్ టైం వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి అనుమానమే ఎక్కర్లేదు అన్న, అనుమానమే ఎక్కర్లేదు. అనుమానం ఎక్కర్లేదు. మరి కదిరిలో కదిరి కూడా వస్తుంది. ఎవరు వస్తారు కదిరిలో? వైఎస్ఆర్ వస్తారు. వైఎస్ఆర్ ఈయనకి మక్బూల్ గారికి ఇచ్చారు కదా, అవునండి. టీడీపీ నుంచి యశోదాదేవి గారికి ఇచ్చారు. అవును సార్. ఎవరు ఈజీగా గెలుస్తారు? తప్పకుండా ఫైట్ టఫ్ ఏం ఉండదు, ఈజీగా ఉంటుందా? ఈజీగానే ఉంటుంది. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ రావాలనుకున్నాను. టీడీపీ రావాలనుకున్నారు. ఎందుకని? ఎందుకంటే చూడాలని, అది ఒకసారి ఇది ఒకసారి చూసాను కాబట్టి అది ఒకసారి చూడాలని. మరి ఇక్కడ యశోదాదేవి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అవును. మక్బూల్ బాషా గారు ఏమో వైసీపీ నుంచి. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? రెండు సరి సమానంగా ఉన్నాయి, చెప్పలేము. ఇంకా టీడీపీ రావచ్చు అనేది ఒకటి. కావాలంటే ఆయన ముందున్నాక లోకల్ లేడు కాబట్టి చూడాలని ఒకసారి చూడాలనుకుంటాను. వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకని సార్? అండి ఏం నచ్చింది మీకు ఆయన తప్ప? అంత బాగానే ఉంది కదా, ఇంత బాగానే ఉంది. ఓకే. ఇక్కడ కదిరి సార్ మీది? కదిరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఎవరికి ఉంది సార్? మక్బూల్ బాషా గారిగా? మక్బూల్ గారికే ఉన్నా. ఇక రాజధాని మీరు ఏమంటారు? మూడైతే పార్టీ వచ్చేసరికి వ్యక్తిగతంగా చూస్తారు లోకల్ పీపుల్స్ కాబట్టి అవి పక్కగా నిర్ణయించడానికి అంతగా మనకు శక్తి చాలదు. అంటే ఇద్దరు ఒకే లేదండి, ఇక్కడేమో యశోదాదేవి గారికి ఇచ్చారు. అవునా, మార్చారా? అయితే మక్బూల్ గారికే ఎక్కువ అవకాశాలు. రాజధాని గురించి మీరు ఏమంటారు? మూడైతే బాగుంటుంది అంటారా, ఒకటైతే బాగుంటుంది అంటారా? మూడైతే బాగుంటది. మూడైతే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏదంటే మంచి ప్రభుత్వం వస్తే మేలు సార్. మంచి ప్రభుత్వం అంతే కదా సార్. ప్రభుత్వం మంచిదా? మంచిదంటే పర్లేదు, బాగానే ఉంది, కానీ మంచిగా ఇంకా బాగుండాలని. ఓకే, అది సార్. కదిరిలో ఈసారి యశోదాదేవి గారు వస్తారా, మక్బూల్ బాషా గారు వస్తారా? చెప్పలేము సార్. ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? ఇక్కడ పోటాపోటీనే ఉంటుంది సార్. ఎక్కువ సార్ కొంచెం ఎక్కువ అవకాశం ఉన్నది. ముస్లిమ్స్ మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఆయన రావచ్చు వస్తే. ముస్లిమ్స్ ఎన్ని ఉంటాయి సార్ ఓట్లు ఇక్కడ? 60% ఉంటాయి సార్. 60%. 60%. కందుకుంటే వచ్చేదండి సార్. ఎవరు? కందుకుంటే యశోదమ్మ వచ్చేది. ఎందుకని వాళ్ళు ముందు నుండి ఉన్నారా? ఈ చెప్పది ఆ ఊరా, ఎక్కడి నుండి వచ్చినాడు, ఎవరు ఉండే సాయంలో చూసిలేదు. ఓకే, ఎవరు చెప్పాను, ఎవరుండే సాయంలో చూసిన వాళ్ళు. ఓకే, ఇక్కడ లేరు ఈ మధ్య, ఇక్కడ ఉండరు ఆయన. ఇక్కడ లేరు, ఈ నెల కనపడతాడు అంతే. ఒకసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా ఒకటే, దానిలో తప్పేముంది. ఎవరు వచ్చినా ఒకటేనా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? ప్రజల్లో మార్పు వస్తే వస్తారులే, దానిలో తప్ప. కదిరిలో ఇతనే రావచ్చు, మొబైల్ బాధ తప్ప వేరే వాళ్ళు రారా? ఎందుకని? ఆయన చూసిన కొంచెం వినడం, కొంచెం పల్లెల్లో కల్లా వినడం అంత ఎక్కువ ఉంది. అంత లేదా పల్లెల్లో? పల్లెల్లో ఉంది, ఎక్కడ లేదు. పల్లెల్లో ఎక్కువ ఆపిక ఉంది. ఎవరికి ఉంది? మక్బూల్ బాషాగా? మక్బూల్ బాషా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఓకే సార్, మీ పేరు? నా పెట్టి అంజనప్ప. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? మాకు జగనే వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. జగనే వస్తే బాగుంటది. మాకు బాగా పింఛనీలు ఇస్తున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, పిల్లలకు బాగా చూసుకుంటున్నాడు. మాకు బాగా లక్షణంగా రైతు భరోసా అంటే అవన్నీ బాగా పడుతున్నాయి, బియ్యాలు బాగా ఇస్తున్నాడు. బాగా మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. ఓకే, మరి కదిరిలో కూడా బాగానే ఉంటుంది. యశోదాదేవి అన్నారు టీడీపీ నుంచి. యశోదాదేవి, వైసీపీ నుంచి ఏమో మక్బూల్ బాషా గారు. మక్బూల్ బాషా గారు వాళ్ళు మేము వ్యవసాయం వాళ్ళు వస్తే బాగుంటుంది. ఎవరు? మక్బూల్ బాషా గారు. మక్బూల్ బాషా గారు అండి. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? చెప్పలేము సార్, గవర్నమెంట్ లో అన్ని అట్లే ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని అట్లా ఉన్నాయంటారా? కొత్తగా ఆయన పార్టీ పెట్టారు కదా, జేడి లక్ష్మీనారాయణ గారు. ఏముండదు సార్. ఏముండదంటారా? చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జనరల్ గా ఇదే వస్తేనే బాగుంటుంది. ఏదండి? వైసీపీనా? వైసీపీ. ఏం నచ్చింది సార్ మీకు జగన్ పరిపాలన బాగా? అన్ని ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు, పథకాలు ఇస్తాడు జనరల్ గా. ఇంకేం కావాలి? మరి సారి ఇక్కడ వైసీపీ నుంచి మక్బూల్ బాషా గారికి ఇచ్చారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? 90% గెలిచొచ్చు. 90%. కదిరిలో ఎవరు వస్తే బాగుంటది? మక్బూల్ బాషా వస్తే నచ్చదా? మక్బూల్ బాషా గారు. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుంది సార్. మరి ఇక్కడ టీడీపీ నుంచి యశోదాదేవి గారిని పోటీ చేస్తున్నారు కదా, వైసీపీ నుంచి మక్బూల్ బాషా గారు, ఎలా ఉంటది? బాగానే ఉంది సార్.
ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటారు? మక్బూల్ బాషా గారు లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? తెలుగుదేశం. ఎందుకని సార్? ఆయన పాలన బాగుంటుంది అండి. అరాచకము ఎక్కువైపోయినాయి. ఓకే. నిరుద్యోగులకు ఉద్యోగం లేదు. ఓకే. ఏమే అరాచకాలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఓకే. మరి ఇక్కడ కదిరిలో తెలుగుదేశం ఇప్పుడు యశోద గారికి ఇచ్చారు కదా, ఆమె గెలిచే అవకాశం ఉన్నాయంటారా? గెలుస్తారు తప్పకుండా. ఓకే. మరి ప్రీవియస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన, ఎందుకు ఇవ్వలేదంటారు ఆయనకి ఈసారి వైసీపీ నుంచి? ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా చేశారు తెలియదు ఆయన. సిద్ధారెడ్డికి ఇవ్వలేండి, ఇచ్చినప్పుడు గెలిచే పరిస్థితి లేదు. ఓకే. మరి వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు కదా, అవును. ఎలా ఉంటుంది ఫైట్ ఇద్దరి మధ్య? మక్బూల్ అయితే స్థానికుడే, అని ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండేది ఏంది, ఇప్పుడు అపరిచితుడు. ఎప్పుడో బెంగళూరులో ఉన్నాడు ఆయన, ఎక్కువ వ్యాపారస్తుడు అక్కడ ఉంటాడు. అంటే ఎలక్షన్ కోసం వచ్చినాడు, వాళ్ళు గెలిచినా కూడా అక్కడ వెళ్ళిపోయాడే, ఓడిని అక్కడ వెళ్ళిపోయాడే. ప్రజలకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాడు ఇక్కడ కందికుంట ప్రసాద్. ఓకే. యశోదేవ్ గారు ఇంకా భర్త ఉన్నట్లే కదా, యశోదేవ్ గారు గెలిచినా ఇంకా భర్త గెలిచినట్లే. ఇంకా ఆయన ఎలక్షన్ లో ఉన్ని గెలిచకపోయి ఆయన ప్రజలకు సేవ చేస్తానే ఉంటాడు. వ్యవసాయం పేరేం పేరు? యశోదేవ్ గారి హస్బెండ్ పేరేం పేరు? కందికుంట వెంకట ప్రసాద్ కదా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సార్ ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్. చంద్రబాబు గారు. కదిరిలో కందికొండ యశోదమ్మ గారు ఉన్నారు కదా సార్. యశోదమ్మ గారు. ఓకే. ఎందుకని? ఆయన అయితేనే బాగుంటది సార్. ఈయన నిన్న లేక మొన్న వచ్చినాడు, ఏందో 500 కోట్లు ఉంది, మతానికి 300 కోట్లు ఉంది, మేమేందో చేస్తామంటాడు. ఈ 5 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అనుకో, చేస్తాడు, ఉన్నింది దోచుకుంటూ మళ్ళీ బెంగళూరు దిగుకొని పోతే 5 ఏళ్ళలో కూడా ఇక్కడ గెలిచి ఎవరికి ఉదిరిచ్చేది? దానికోసం యశోదమ్మ అయితే వాళ్ళు ముందు నుంచి ఇక్కడే ఉన్నారు. పార్టీ ఉన్ని పార్టీ లేకపోయి పేద ప్రజలు ఎవరన్నా కానీ ఆయన సహాయం మరి కోరితే మన కందుకుంట వెంకటప్రసాద్ సార్ గారికి ఆయన ఎగ్జాక్ట్లీ సహాయం చేయనే చేస్తాడు. అతను తాను ఉందో లేదో ఆ పక్కన పెడితే అవుట్ ఆఫ్ బోర్ ఆయన ఇంటి దాకా పోయి కలిసడము, కానీ కార్యకర్తలు పోయి అది నిజమా కాదా కనుక్కొని అతనికి అయితే న్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి అందుకే కందుకుంట యశోదమ్మ గారు వస్తేనే కదిరి ప్రజలకైతే న్యాయం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, వ్యవస్థ బాగుంటది? ఎవరు కందుకుంటారు సార్ అయితే బాగుంటుంది, మా కదిరి కందుకుంటే అయితే బాగుంటుంది. మాకు ఏం వచ్చినా కూడా సిద్ధారెడ్డి ఏం వచ్చా ఏం మేలు చేయలేదు. ఓకే. ఏం మేలు చేయలేదు, కందుకుంటే వచ్చేనే మా కదిరికి బాగలేదు, బాగుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. మరి ఇక్కడ కదిరిలో వచ్చేసి కందుకుంట వస్తున్నారు. కందుకుంట యశోద గారా? యశోద గారు వచ్చే అవకాశం ఉందా? 100%. ఓకే. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? మంది పథకాలు. ఓకే. మరి కదిరిలో ముగ్గులు వైఎస్ఆర్ అదే అహ్మద్ గారు ఇచ్చారు కదా, మరి ఎందుకు వైసీ ఆయనకి ఎందుకు లేదు? ఓకే. పాత ఎమ్మెల్యేకి మొత్తానికి ఇస్తామని ఇచ్చినాడు ఛాన్స్. ఓకే. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ ఈసారి? బాగుంది, భారీగా ఉంటుంది. భారీగా ఉంటుందా? ఎక్కువ గెలిచే అవకాశం వరకు ఉంది వైఎస్ఆర్ వాళ్ళకి. ఓకే. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగుంటుంది. చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకని? పథకాలు కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు. ఓకే. అందులో అయితే పరిపాలన బాగా చేసినాడు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పేదలందరికి మంచి జరుగుతుంది. పేదలందరికి. ఓకే. మరి ఇక్కడ కదిరిలో మక్బూల్ బాషా గారు. చెప్పలేమా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. ఈసారి వస్తారంటారా? అది చెప్పలేను. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏదో మన పని మామూలుగా అయితే ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ. ఓకే. ఇక్కడ కదిరిలో ఎవరికి ఇచ్చారు? మక్బూల్ గారు ఇచ్చారా? అభ్యర్థి ఎవరు ఇక్కడ వైసీపీ నుంచి? మక్బూల్ బాషా గారు. ఓకే. మరి టీడీపీ నుంచి యశోదేవి గారికి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? తెలియదు మాకు, తెలీదు. ఇకైతే వైసీపీ రావాలనుకుంటున్నాను. మీరు వైసీపీ రావాలా? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తే బాగుంటుంది. ఓకే. ఇక్కడ కదిరిలో సార్ కూడా అదే మక్బూల్. ఓకే. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి కదిరిలో? ఇద్దరు యశోదేవి గారికి ఇచ్చారు కదా టీడీపీ నుంచి. టఫ్గా జరుగుతుంది. ఓకే.